జగన్మోహన్ రెడ్డి హయాంలో వేసిన వింత పనులతో అనేక ఇబ్బందులు సవాళ్లను ఎదుర్కొన్న వ్యాపారులకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అండగా నిలిచి వారి అభివృద్ధికి బాసటగా నిలుస్తుందని రాజమహేంద్రవరం సిటీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి నాయకులతో కలిసి మెయిన్ రోడ్డులోని కోటగుమ్మం శివుడి విగ్రహం దగ్గర నుంచి మెయిన్ రోడ్డులోని వ్యాపారులను కలిసి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరికి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాజమండ్రి విషయానికి వస్తే ఎలాంటి ప్రణాళికలు లేకుండా, ఎవరితోనూ సంప్రదింపులు లేకుండా ఎంపీ మార్గాని భరత్రాం మెయిన్ రోడ్డులో చేపట్టిన ప్రస్తుతం దానవాయిపేటలో చేస్తున్న పనుల కారణంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న సెంట్రల్ లైటింగ్ పోల్స్ ను తీసేయగా దిమ్మలు ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు అవి కనిపించేందుకు రేడియం స్టిక్కర్లు అతికించారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, తవ్వ రాజా, మజ్జి రాంబాబు, రామినేడి మస్తాన్ చౌదరి, మాజీ కార్పొరేటర్లు ఈన్నమూరి రాంబాబు, కురగంటి సతీష్, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 25% కమిషన్ కోసం మెయిన్ రోడ్లో వర్తకులందరినీ కూడా ఇబ్బంది పెట్టి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోలేని విధంగా ఎలక్ట్రికల్ పోల్స్ వేయించడం జరిగింది. తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోరాడిన తర్వాత వ్యాపారస్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించి ఛాంబర్ మీటింగ్ పెట్టినా రాకపోయేసరికి వ్యాపారులు చివరాఖరికి కార్పొరేషన్ సిబ్బందితో తీయించడం జరిగింది. వ్యాపారస్తులు అన్న వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల వ్యాపారాలన్నీ కూడా అంతకంతగా ఉన్నాయి. రేపు ఈస్టర్ సెలబ్రేషన్స్, ఈరోజు మార్కెట్ చూస్తే ఈగలు తోలుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు అలా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరూ కూడా మార్పును కోరుకుంటా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి స్వాగతిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే అధికారం ఉందని అహంతో ప్రవర్తించారో డిపాజిట్లు కూడా రాసి పెట్టుకోలేదు కూడా. అలాగే వ్యాపారస్తులకి ఇబ్బంది అని చెప్పి పోల్స్ తీసేశారు, కానీ దిమ్మలను అలాగే ఉంచేశారు. ఆ దిమ్మలు రాత్రిపూట్ల బైకులు ఏమైనా వచ్చి గుద్దితే ఎవరు సమాధానం? బాధ్యత కలిగిన పార్టీగా ప్రతి దిమ్మకి కూడా మేమే స్టిక్కర్లు తీసుకొచ్చి రేడియం స్టిక్కర్స్ అంటిస్తూ ఉన్నాం. మా సొంత ఖర్చుతోటే. బహుశా అనుకోవచ్చు మా రీల్ స్టార్ దీంట్లో 25% కమిషన్ ఉందేమో. దీంట్లో 25% కమిషన్ లేదు. మా రాధా గారు కొని నాకు గిఫ్ట్ ఫ్రీగా ఇచ్చారు.